పాతాళ లింగం అరుణాచలంలో నందీశ్వరునకు కుడివైపున ఈ లింగం భూమికి కిందకంటా ఉంటుంది. అందుకే పాతాళ లింగం అంటారు. రమణ మహర్షి ఇక్కడే ధ్యానం చేసుకున్నారని చరిత్ర చెబుతోంది. ముందుగా రమణ మహర్షి 16వ సంవత్సరంలో అరుణాచలం వచ్చినప్పుడు అరుణపాదం అనే ఆలయం ఎదురుగా ఉన్న కొలనులో స్నానం చేసి ముందుగా అరుణపాదం అనే ఆలయంలో పాదం మోపారు. ఆ తర్వాత ఈ అరుణాచల శివుని దర్శించుకున్న తర్వాత ఈ పాతాళలింగం గుడి ఆయనకు అనుకూలంగా ఉందని భావించి ఈ గుడిలో ప్రవేశించి గుడికి కింద పాతాళంలో ఉన్న ఈ పాతాళలింగం దగ్గర ధ్యానం చేసుకునేవారు. చాలా కాలం నిద్ర లేకుండా తిండి లేకుండా ఇక్కడే ధ్యానం చేసుకున్న వారిని స్థానికులు చెప్తున్నారు. ఆ తర్వాత శేషయ్య అనే వ్యక్తి ఈయనను చూసి ఇక్కడ అసలు అనుకూల పరిస్థితులు లేవని ఆయన ధ్యానం చేసుకునేందుకు అరుణగిరిపై స్కందాశ్రమాన్ని విరూపాక్షాశ్రమాన్ని నిర్మించి అక్కడికి తరలించారని రమణ మహర్షిని అక్కడికి తరలించారని చరిత్ర చెబుతోంది. రమణ మహర్షి మొట్టమొదటిసారిగా ధ్యానం చేసుకున్న పాతాళ లింగం గుడి అరుణాచలం. శుభమస్తు.